శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మరి అలాంటి శివాలయానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా శివుడు పర్మిషన్ ఉండాలి కదండీ! మీరు నాతో పాటు నమ్ముతారు కదా! ఇప్పుడు మీకు నేను ఈ చూపించే ఈ గుడి గోదావరి గట్టు ఎదురుగుండానే ఉంటుందండి. లైక్ సీతంపేట నుంచి పేపర్ మిల్ వెళ్ళే రోడ్డు మధ్యలో ఉంటుంది. ఈ శివాలయం పేరు వచ్చేసి భువనేశ్వరి సమేత ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం. అసలు ఈ గుళ్ళో శివుడికి కోటిలింగేశ్వరుడు అని నేమ్ ఎలా వచ్చిందో ఒకసారి కుమారస్వామి జననం పుట్ట శివుడు కొంతమంది రాక్షసులను చంపుతాడు. అదే టైంలో శివుడి నుంచి వచ్చిన కొన్ని నీటి బిందువులు కొంతమంది రాక్షసులను పడి అవి శివలింగాలుగా మారతాయి. అప్పుడు ఇంద్రుడు మిగిలిన దేవతలందరూ కలిసి ఆ శివలింగాల్ని త్రయంబకం, నాసిక ఇలా ఒక్కొక్క ప్లేస్లోనూ ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు. కరెక్ట్గా రాజమండ్రి వచ్చేసేటప్పటికి ఒక శివలింగం తక్కువ అవుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి వచ్చి ఒక కాశీ నుంచి ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అలా ఈ గుడిలో ఉన్న శివుడికి కోటిలింగేశ్వరుడు అని నామం వచ్చింది. అంతేకాకుండా బ్రహ్మపురాణంలో రావణాసుడు ఏకకాలంలో 1,000 శివలింగాలను అభిషేకించారని కూడా ఉంది. అలాగే రాములు వారు అయోధ్య నగరానికి వెళ్తుంటే దారి మధ్యలో ఈ శివుణ్ణి దర్శించుకున్నారని, అందుకే ఇక్కడ క్షేత్రపాలకుడుగా రాములు వారు ఉంటారని అంటారు. గుడి బయట ఒక వినాయకుడి గుడి ఉంటుంది. లోపలికి వచ్చి క్లాక్ వైజ్ తిరుగుతాం కదా ప్రదక్షిణం. ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది, తర్వాత కాలభైరవుడు స్వామి టెంపుల్ వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ గోపురం వచ్చేసి భువనేశ్వరి అమ్మవారి ఆలయం, గర్భాలయం. కొంచెం ముందుకు వెళ్తే వీరభద్రస్వామి ఆలయం వస్తుంది. ఇప్పుడు మీకు నేను చూపించే ఈ ప్లేస్లో అయితే కార్తీక మాసంలో అయితే ఫుల్ భక్తులందరూ ఇక్కడే దీపాలు అవి వెలిగించుకుంటూ ఉంటారు. 365 ఒత్తులు ప్రతి సోమవారం పౌర్ణమి పూట ఈ ప్లేస్లోనే దీపాలన్నీ వెలిగిస్తారు. అండ్ గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock, అగైన్ ఈవినింగ్ 5 నుంచి 8 వరకు ఉంచుతారు. ఫస్ట్ అయితే ఇక్కడ రామాలయం వస్తుంది, ఆ తర్వాత శివాలయం వస్తుందండి. ఈ ఈ గుళ్ళో అభిషేకం కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ప్రతి సోమవారం శివుడికి ఉదయం సాయంత్రం అభిషేకాలు చేస్తారు. అలాగే పర్వదినాల్లో కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా భువనేశ్వరి అమ్మవారి ఆలయంలో కూడా శ్రావణ మాసం అయితే ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు, నవరాత్రులు కూడా కుంకుమ పూజలు చేస్తారు. అండ్ నార్మల్ శుక్రవారాల్లో కూడా కుంకుమ పూజ చేస్తారు. ఇదండి గుడి విశేషాలు. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.